జీమెయిల్ ఉంది. ఇది ఇది సర్వర్. నీ పేజ్ ఎక్కడ ఉంది? సర్వర్లో ఉంది. అంటే నీ జీమెయిల్ పేజ్ అనేది సర్వర్లో ఉంది బాస్. రైట్. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇక్కడున్నావు. నువ్వు మీ ఇంట్లో కూర్చున్నావు. మీ ఇంట్లో కూర్చొని ఓపెన్ చేస్తే ఫోన్ అన్న ఓపెన్ చేస్తావు, లేకపోతే ల్యాప్టాప్ అన్న ఓపెన్ చేస్తావు. ఓపెన్ చేసి నువ్వేం చేస్తావు? లాగిన్ కొడతావు. యూజర్ నేమ్, పాస్వర్డ్, సంథింగ్. సో సింపుల్గా నేను ఈ డేటాని ఇది యూజర్ నేమ్ KK@123, సారీ KK@gmail.com. సో KK@123 ఈ మాదిరిగా. సో ఇప్పుడు నేను ఇచ్చి సబ్మిట్ అనే బటన్ కొట్టినప్పుడు డైరెక్ట్గా ఇది ఇలా 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 ట్రావెల్ అయింది. ట్రావెల్ అయిపోయి ఇక్కడ కనెక్ట్ అయిపోద్ది డైరెక్ట్గా. అంటే నేనేమంటే ట్రావెలింగ్ అయ్యేటప్పుడు అర్థమైందా? సో అంటే దిస్ ఈజ్ వాట్ కమ్యూనికేషన్ ఏర్పడిందా? కమ్యూనికేషన్ ఉంటుంది బాస్. TCP చూసుకుంటుంది ఆ సంగతి. కమ్యూనికేషన్ రోడ్డు విషయం అంతా చూసుకుంటుంది. దట్ ఈజ్ వాట్ నెట్వర్క్. నెట్వర్క్ కమ్యూనికేషన్ ఈజ్ పాసిబుల్. ఆ నెట్వర్క్లో గుండా ఒక వ్యక్తి ట్రావెల్ మోసుకొని వెళ్తా ఉంటాడు నీ డేటాని. నీ డేటా ఇప్పుడు ఏంది? క్రెడెన్షియల్స్ మోసుకెళ్తున్నాడు ఒక వ్యక్తి. వీడు తెలివిలేని వ్యక్తి క్రెడెన్షియల్స్ని ఉన్నది ఉన్నట్లుగా మోసుకెళ్తున్నాడు. అంటే KK@gmail.com అని కనిపిస్తుంది. KK@123 అని కనిపిస్తుంది. మోసుకొని వెళ్తా 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 ఉన్నాడు. అమ్మా దొరికేవరా బాగా అని చెప్పేసి ఇక్కడున్న హ్యాకర్ డైరెక్ట్గా, ఇక అతని పని అదే కదా, డైరెక్ట్గా దీన్ని తీసేసుకొని స్టీలింగ్ యువర్ క్రెడెన్షియల్స్. అప్పుడు వెంటనే ఆ డీటెయిల్స్ తీసుకొని నీకంటే ముందే అతను లాగిన్ అయిపోయి అతను మళ్ళీ ఏదైనా చేస్తే ప్రాబ్లం. దట్ మీన్స్ వాట్ దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్. అంటే ఇక్కడ సెక్యూరిటీ లేదా? లేదు, నో సెక్యూరిటీ. ఎందుకు? ఈ పర్సన్ వేరే పర్సన్. ఇలాంటి పర్సన్ ఉండటం వల్ల, ఈ విధంగా తెలివి లేకుండా ఇలాగ ట్రావెల్ చేయటం వల్ల ఈ డేటా అనేది వేరే వ్యక్తి తీసేసుకొని నీకంటే ముందు. అదే కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయింది, మాది ఫేస్బుక్ అకౌంట్లు హ్యాక్ అయింది అంటూ ఉంటారు చాలామంది. అదేంది? ఇదే రీజన్. ఇవే సింపుల్గా చెప్పాలంటే తెలివి లేని వ్యక్తితో మనం పంపించాం. అదే మనం అంటా ఉంటాం, తెలివైనడితో పంపించరా, తెలివి లేనివాడితో పంపించావు ఎట్లాగ అయిపోయింది అంటాం. ఆ, అట్లాగే ఇది కూడా ఏంటంటే తెలివైన వ్యక్తితో డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి. క్రెడెన్షియల్స్ అవ్వచ్చు, ఇంకో డేటా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే తెలివైన వ్యక్తి ట్రాన్స్ఫర్ చేశాడు అంటే ట్రావెల్ చేశాడు. డేటా మొత్తం స్టోలెన్ బై సమ్మన్ ఎల్స్. దీనివల్ల ప్రాబ్లం. సో ఈ వ్యక్తి పేరు ఏంది? ఇది కూడా అదే ఈ వ్యక్తి. అయితే ఈ వ్యక్తి తెలివిలేని వ్యక్తి. ఈజ్ నాట్ ఇంటెలిజెంట్ పర్సన్. ఈజ్ నాట్ ఏ ఇంటెలిజెంట్ పర్సన్. సో ఈ వ్యక్తిని, ఇట్ ఇస్ నాట్ ఇంటెలిజెంట్ పర్సన్, ఈ వ్యక్తిని మనం ఏమని పిలుస్తామంటే టెల్నెట్. ఓహోహో, టెల్నెట్, టెల్నెట్. అంటే టెల్నెట్ అనే వ్యక్తి ఇట్స్ నాట్ ఇంటెలిజెంట్ పర్సన్. నువ్వు ఇచ్చిన డేటాని ఇచ్చినట్టుగానే తీసుకెళ్తాడు. మధ్యలో ఏదైనా జరిగితే వాడికి సంబంధం లే. సో దిస్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ గివింగ్ యూ ఎనీ సెక్యూరిటీ. దాట్స్ వై వాడు చేంజ్ చేశాడు. ఎవరు? లైనెక్స్ వాడు చేంజ్ చేశాడు. లైనెక్స్ మిషన్ తోటి నువ్వు నడవాలంటే చాలా సెక్యూర్డ్ అయిన పర్సన్ పంపు. డేటా మొత్తం కూడా ప్యాకేజ్ రూపంలో పంపు. నాకు ఇట్లా కాదు, ప్యాక్ చేసి ఎన్క్రిప్షన్ చేసి పంపించే. దిస్ ఈజ్ వాట్ స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తున్నాడు. ఎవడు? లైనెక్స్ మిషన్. లైనెక్స్ మిషన్లోకి నువ్వు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సెక్యూరిటీగా ఉండాలి నీ డేటా. అందుకోసం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇది టెల్నెట్. టెల్నెట్ టెల్నెట్ డజంట్ హ్యావ్ దట్ మచ్ సెక్యూరిటీ టు ట్రాన్స్ఫర్ యువర్ డేటా ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. నో వే. సో సింపుల్గా అది లేదు విషయం. మరి ఇప్పుడు ఏంది? ఇప్పుడు వచ్చేసింది SSH as a most advanced features protocol or something. దీన్ని ఏమంటారు? సెక్యూర్డ్ షెల్. ఓ, సెక్యూర్డ్ షెల్. సో టు కనెక్ట్, టు కమ్యూనికేట్ సెక్యూర్లీ, టు కనెక్ట్ ఆర్ టు కమ్యూనికేట్ సెక్యూర్లీ. హిందీ వాడతాం. ఇంటర్నల్గా ఇది ఏం చేస్తుంది? నువ్వు ఏది ట్రావెల్ అయినా చేస్తా నేను. బట్ ఆ ట్రావెలింగ్ చేసేటప్పుడు నీ డేటాను మాత్రం ఎన్క్రిప్షన్ ఫార్మేట్లోకి మార్చే విధంగా ట్రై చేసి, ఎన్క్రిప్షన్ మార్చిన తర్వాత మాత్రమే నేను ట్రావెల్ చేస్తా. ఎన్క్రిప్షన్ మార్చి నేను ట్రావెల్ చేయను. నో వే. సో సచ్ వే దాట్ ద SSH డిజైన్. సో అందుకోసం మనం ఎప్పుడైనా సరే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్లో కమ్యూనికేట్ అవ్వాలంటే SSH వాడతాం. దిస్ ఇస్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ ఫీచర్ కాన్సెప్ట్ రియల్గా చెప్పాలంటే. దట్ మీన్స్ వాట్? దెర్ ఇస్ నో నో అంటే డేటా
స్టీలింగ్, నథింగ్ ఈస్ దేర్. Okay, data stealing and no, no, no. Data hacking, no, nothing, not like that. So that's why most of the people are using SSH to communicate with Linux machines, to communicate with Linux machines from one location to another location. ఓకే, ఓకే. అంటే మీరు ఇక్కడ నేను చెప్పాల్సుకుంది ఏంటంటే, ఇక్కడ మనం ఏదైనా సరే ఒక మిషన్ ఇక్కడ నుంచి, ఎస్ ఎస్, ఇక్కడ నుంచి దిస్ ఇస్ వాట్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం కనెక్ట్ అవ్వాలంటే అది నీ యూజర్ ఐడి పాస్వర్డ్ అవ్వచ్చు, డేటా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇదేంది ఇది? ఇది సర్వర్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ AWS నెట్వర్క్. దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ యువర్ హోమ్ ఆర్ ఆఫీస్. దిస్ ఈజ్ యువర్ ఆఫీస్ నెట్వర్క్, దిస్ ఈజ్ యువర్ హోమ్ నెట్వర్క్. నువ్వు ఇంట్లో ఉంటే మీ ఇంటి నెట్వర్క్ తోటి ల్యాప్టాప్ పనిచేసిద్ది, ఆఫీసులో ఉంటే ఆఫీస్ నెట్వర్క్ తోటి నీ పనిచేసిద్ది. దిస్ ఈజ్ వాట్ నెట్వర్క్. సో ఇక్కడ ఇది సర్వర్, ఇదేది ఇది విచ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ AWS నెట్వర్క్, నాట్ యువర్ నెట్వర్క్. AWS నెట్వర్క్లో ఉంది అది. ఎస్, నెట్వర్క్ అంటే ఏం లేదు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే దాన్నే నెట్వర్క్ అంటాం. సర్వర్కి ఇంటర్నెట్ కనెక్షన్ కాబట్టి నెట్వర్క్ అంతే. సో ఇక్కడ వీటి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది ఇప్పుడు. ఓకే, ఓకే. ఎస్ ఎస్, పాసిబుల్ విత్ SSH అంతే. SSH. ఇప్పుడు సపోజ్ నేను ఏమంటానంటే దిస్ ఇస్ ఎక్కడి నుంచి ఎక్కడికో కనెక్ట్ అవుతున్నాం. దట్ ఈస్ వాట్ రిమోట్ మిషన్ అనొచ్చు. రిమోట్ మిషన్, దిస్ ఇస్ రిమోట్ మిషన్ బాస్, దిస్ ఇస్ రిమోట్ మిషన్. ఇదేంది? ఇది లోకల్ మిషన్. ఓకే, లోకల్ మిషన్ నుంచి రిమోట్ మిషన్కి కనెక్ట్ అవ్వడానికి సెక్యూర్డ్గా SSH వాడుతున్నాం. బట్ ఈ రోడ్ వేసింది ఎవరు? TCP. ఆహాహా. ఇప్పుడు సర్వర్కి డోర్ ఉంటుందా ఏంది? ఇందాక ఫ్లాట్కి డోర్ ఉందిగా. ఇన్ ద సేమ్ వే ఫ్లాట్ డోర్ 22, ఇక్కడ సర్వర్ డోర్ నెంబర్ 22. ఎస్, అప్పుడు ఇలా 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 వెళ్ళిపోయి ఈ డోర్లో గుండా లోపలికి వెళ్ళిద్ది అనమాట. ఎస్, బాబు డేటా తీసేసి వచ్చేసాయి బ్యాక్. అట్లా అంటే ఈ మాదిరిగా ఆ విధంగా ఉంటుంది. అంటే డోర్ నెంబర్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. దీనికి 22 అనే డోర్ నెంబర్ ఇస్తే గానీ ఆ డోర్ ఓపెన్ కాదు. మీకు తెలుస్తుంది సర్వర్కి డోర్, ఓపెన్ డోర్. ఎస్, దాన్నే ఎంట్రీ గేట్. దాన్నే మనం ఇంకో భాషలో చెప్పాలంటే సింపుల్గా ఇన్కమింగ్ గేట్. సో ఇన్కమింగ్ గేట్ ఓపెన్ చేయకపోతే ఏమైంది? ఇది రాదు, ఇన్కమింగ్ రాదు, బయటకు వెళ్ళిపో. హే, డోర్ లాక్డ్, కమ్ బ్యాక్, మళ్ళీ వచ్చేసాయి, మళ్ళీ వెళ్ళు ఇట్లా. అంటే ఇదంతా కూడా ఏంటి? డోర్ లాక్ అయిందమ్మా, ఐఎమ్ అనేబుల్ టు డెలివర్ యువర్ డేటా ప్లీజ్ అనిద్ది. డోర్ లాక్డ్, ఐఎమ్ అనేబుల్ టు డెలివర్ యువర్ డేటా. అంటే మనం ఇక్కడ, సో లోకల్ మిషన్ అంటే ఏంటి సార్? ఇది లోకల్ మిషన్ ఇన్ ద సెన్స్ వాట్? ఇట్ మైట్ బి ఎ కంప్యూటర్. లోకల్ మిషన్ ఇట్ మైట్ బి ఎ కంప్యూటర్. అది కంప్యూటర్ అయి ఉండొచ్చు, అది ల్యాప్టాప్ అయి ఉండొచ్చు. కంప్యూటర్ అంటే ఏంది? డెస్క్టాప్ కంప్యూటర్ అయ్యొచ్చు, ల్యాప్టాప్ కంప్యూటర్ అవ్వచ్చు, ఆర్ యూ కెన్ సే సంథింగ్ కాల్డ్ సర్వర్ అయ్యి ఉండవచ్చు కూడా. సర్వర్ టు సర్వర్, సర్వర్ టు సర్వర్ కమ్యూనికేషన్. ఆహా, అట్లా కూడా జరిగిద్ది. అవును మరి. ఇప్పుడు ఈ భాషలో నువ్వు జస్ట్ డేటా అనేది క్రెడెన్షియల్స్ ఏదో ఈ విధంగా ఇచ్చేసి సర్వర్ కరెక్ట్ అవుతున్నావు. నెక్స్ట్ ఎలా ఉంటుంది పిక్చరు? నెక్స్ట్ ఇది కేస్ 1 పిక్చర్. కేస్ 2 ఎలా ఉంటుంది తెలుసా? నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. వాడు ఏం చేశాడు? దిస్ ఇస్ వాట్ ABC బ్యాంక్. ఇది ABC బ్యాంక్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇది ABC బ్యాంక్. వాడు ఎస్ఎస్ మనకి తెలుసు ఆల్రెడీ. మనం డిపాజిట్ చేయాలంటే ఏం చేస్తాం? డైరెక్ట్గా వెళ్ళి డిపాజిట్ చేస్తాం. ఎలాగా? త్రూ బ్యాంక్ ద్వారా వెళ్తాం, లేకపోతే ATM సెంటర్లో ఉన్న CDM మిషన్ ద్వారా వెళ్తాం. డబ్బులు దాంట్లో పెట్టేస్తే డిపాజిట్ అయిపోద్ది. బ్యాంక్కి వెళ్తే ఒక స్లిప్ రాసి అక్కడ ఉన్న ఒక పర్సన్కి ఇస్తే అతను మన పని చేస్తాడు. CDM ATM మిషన్లు ఏంది? మనం చేసుకోవాలా. ఏ బ్యాంక్ ఎంప్లాయీ ఉండడు, అంతే తేడా. బ్యాంకులోకి వెళ్తే బ్యాంకులో ఎంప్లాయీ మన తరపున అన్ని చేసిస్తాడు. అక్కడ అకౌంట్ నెంబర్ ప్రెస్ చేసి తర్వాత నీ మొబైల్ నెంబరుని ఎంటర్ చేసి తర్వాత నీ అమౌంట్ ఎంటర్ చేసి అన్నీ ఆయన చేస్తాడు. బట్ ఎక్కడ నువ్వు బ్యాంక్ వెళ్ళలేని పక్షంలో ఎస్, నాట్ గోయింగ్ టు బ్యాంక్, ప్లీజ్ కమ్ టు CDM. అప్పుడు నువ్వే ఎంటర్ చేయాలా. నీ ఫోన్ నెంబర్ ఏంది, నీ అకౌంట్ నెంబర్ ఏంది, అసలు నీ అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి, అన్నీ నువ్వు ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే డేటా డైరెక్ట్గా డిపాజిట్లోకి వెళ్ళిద్ది. అది ఇక్కడ కొడితే డిపాజిట్లో, ఇది కూడా డిపాజిట్లోకే. ఎస్, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ డిపాజిట్. దట్ మీన్స్ వాట్? దిస్ ఇస్ డిపాజిట్ డేటా. సో ఈ డేటా అంతా కూడా డిపాజిట్ డేటా. అదంతా కూడా ఇదిగో మనకి ఇక్కడ ఉంది.
దిస్ ఇస్ వాట్ సర్వర్ నెంబర్ వన్లో ఉంది. ఆయన ఏమన్నాడంటే, బాబు డేటా ఈజ్ కమింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది కదా, ఇదంతా డేటా ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది. అయితే నువ్వేం చేస్తావంటే, సర్వర్ వన్ ఎప్పుడైనా క్రాష్ అయ్యి ఎప్పుడైనా ప్రమాదంలో పడ్డప్పుడు రిస్క్ కదా, డేటా ప్రాబ్లం కదా, అందుకని నువ్వేం చేస్తావంటే డైరెక్ట్గా తీసుకొని దీన్ని బ్యాకప్ కాపీ సర్వర్ టూలో ఉంచేయమ్మా అన్నాడు. సర్వర్ టూ. ఓ, సర్వర్ టూలో ఇప్పుడు నేను బ్యాకప్ కాపీ మెయింటైన్ చేయాలి. ఎస్ ఎస్, యూ నీడ్ టు మెయింటైన్ ద బ్యాకప్ డేటా ఆర్ బ్యాకప్ కాపీ ఇన్సైడ్ సర్వర్ టూ. అంటే వాట్ ఎవర్ ద డేటా వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, స్టోరింగ్ ఇన్ ద సర్వర్ వన్, అండ్ దట్ సేమ్ విల్ బి టేకెన్ a బ్యాకప్ అండ్ సేమ్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ సర్వర్ టూ. సేమ్ డేటా సేమ్ డిపాజిట్ డేటా మళ్ళీ సర్వర్ టూలోకి మనం స్టోర్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ ఆల్సో బ్యాకప్, డేటా బ్యాకప్. ఇట్స్ ఏ లైక్ ఏ డేటా బ్యాకప్ ఇక్కడి నుంచి. సో అప్పుడు ఏం జరిగిద్ది? ఇప్పుడు డిపాజిట్ ఎక్కడుంది? సర్వర్ వన్లో ఉంది. డిపాజిట్ ఎక్కడుంది? సర్వర్ టూలో ఉంది. సంథింగ్ గోస్ రాంగ్ విత్ ద సర్వర్ నెంబర్ వన్. అంటే అప్పుడు ఏం జరుగుద్ది? ఇప్పుడు నేనున్నాను డిపాజిట్ చేసిన వ్యక్తి, నేనేం చేస్తాను? స్టైల్గా ఏటీఎం సెంటర్కి వెళ్ళి నాకు ఒక 5,000 కావాలని ట్రాన్సాక్షన్ ఇక్కడ ఇచ్చా. ఇలా ఇలా రిక్వెస్ట్ ఈ సర్వర్కి వచ్చింది. సర్వర్ బాగుంది కాబట్టి నీకు రెస్పాన్స్ వచ్చి డబ్బులు 5,000 వచ్చినాయి. మరొకసారి నువ్వు ట్రై చేసావు, మళ్ళీ ఏటీఎం సెంటర్కి వెళ్ళి నాకు ఇప్పుడు 10,000 కావాలన్నావు. ఈ టైంలో సర్వర్ కనెక్ట్ అయితే సర్వర్ ఇస్ డౌన్, సర్వర్ ఈజ్ నాట్ వర్కింగ్, యు ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ రెస్పాన్స్. మరి ఆ టైంలో నీకు రెస్పాన్స్ రాకపోతే యూ మే ఫీల్ వెరీ బ్యాడ్. అందుకోసం నేనేం చేస్తున్నాను, ఇది ఎప్పుడైతే డౌన్ అయిందో అప్పుడు ఈ సర్వర్ అప్లోకి వస్తుంది. ఈ సర్వర్ అప్లోకి రావడం వల్ల ఏమైంది? వెంటనే నా కస్టమర్లకు ఎటువంటి అంటే తెలియకుండానే, అసలు లోపల ఏం జరుగుతుందో తెలియకుండానే డైరెక్ట్గా డేటా ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి తెచ్చుకునేది మళ్ళీ. ఎందుకు? చెకింగ్. సో మీరు ఎప్పుడైనా సరే ఇదిగో కార్డ్ ఇన్సర్ట్ చేసిన వెంటనే, మీ ట్రాన్సాక్షన్ నొక్కిన వెంటనే ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్ అనిద్ది. ఎప్పుడు? ఏటీఎం సెంటర్లో. ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్, యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్డ్, ప్లీజ్ వెయిట్. ఇవన్నీ ఏంది బాబు? నువ్వు ఇచ్చినవన్నీ నేను సర్వర్లో చెక్ చేస్తున్నా, కాసేపు ఆగమ్మా అని అర్థం, అంతే తెలుగులో. సింపుల్గా అట్లా నేను వెయిట్ చేయించింది ఎందుకు? ఎస్, వెదర్ ద పిన్ నెంబర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, వెదర్ ద అమౌంట్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్, వెదర్ యు ఆర్ ఎ వ్యాలిడ్ కస్టమర్ ఆర్ నాట్, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అనమాట. అప్పుడు నీకు డబ్బులు వస్తున్నాయి. ఇది నానో సెకండ్లో జరుగుతుంది కాబట్టి నీకు ఈ విషయాలు తెలియటంలా, లోపల జరిగేది అది, సింపుల్గా చెప్పాలంటే. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు నేనేం చేశాను? సర్వర్ వన్లో ఒక డేటా ఉంది, సర్వర్ వన్లో ఉన్న డేటాని సర్వర్ టూకి ట్రాన్స్ఫర్ చేయాలా? ఓకే, సర్వర్ వన్లో ఉందా డేటా? అవును, సర్వర్ టూకి ట్రాన్స్ఫర్ చేయాలా? దట్ మీన్స్ వాట్? ద డేటా కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సర్వర్ వన్ టు సర్వర్ టూ ఇన్ ఏ సెక్యూర్డ్ వే. అమ్మ, ఈ డేటా కానీ నువ్వు ఎవరైనా సరే ఇదిగో హ్యాక్ చేసాడా, అవుటే, నీ పని అయిపోద్ది ఇక. కాబట్టి ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో సెక్యూర్డ్గా పనిచేయాలి. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఇక్కడ సర్వర్ వన్ ఏంది? లైనెక్స్ మిషనే. ఓకే, దిస్ ఇస్ లైనెక్స్ మిషన్. సర్వర్ వన్లో ఉన్న డేటాని, లైనెక్స్ మిషన్ వన్లో ఉన్న డేటాని లైనెక్స్ మిషన్ టూలోకి మార్చొచ్చు. కాపీ చేయొచ్చా? ట్రాన్స్ఫర్ చేయొచ్చా? చేయొచ్చు. ఇది లైనెక్సే, అది లైనెక్సే, అది లైనెక్సే, సర్వరే, ఇది సర్వరే. ఓకే సార్, ఒక సర్వర్లో ఉన్న డేటాని మరొక సర్వర్లోకి ఎలా పంపిస్తారు సార్? చెప్తా. ఒక సర్వర్లో ఒక డేటా ఉంది, బట్ హౌ యూ ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ సర్వర్ టు ఎనదర్ సర్వర్? బట్ బోత్ సర్వర్స్ ఆర్ లెనిక్స్ సర్వర్స్. ఇందాక చెప్పాను కదా, కేస్ వన్ ఏంది? కేస్ వన్ అనేది నీ ల్యాప్టాప్ అయి ఉండొచ్చు. ఇప్పుడు కేస్ టూలో ఏం చెప్తున్నా, నీ ల్యాప్టాప్ కాదు, అది సర్వరే, అంతే, ఇది సర్వర్. ఆహాహా, కేస్ త్రీ ఉంది మళ్ళీ. కేస్ త్రీ ఏంది? కేస్ త్రీ ఒక్కొక్కసారి టార్గెట్ మిషను టార్గెట్ సర్వర్ ఇది. టార్గెట్ సర్వర్ అంటే అది ఎక్కడో ఉంది, సర్వర్ టూ. ఇది సర్వర్ టూ. బట్ సర్వర్ టూ ఈజ్ లినక్స్ బాస్. సర్వర్ టూ లినక్స్ సర్వర్ అది, ప్యూర్ లినక్స్ సర్వర్ అది, దాంట్లో డేటా. మరి ఇది కేస్ త్రీ. ఇప్పుడు సర్వర్ వన్ అనేది ఏంది ఇక్కడ? సర్వర్ వన్ అనేది రియల్గా చెప్పాలంటే విండోస్. ఓహోహో, విండోస్, అది ల్యాప్టాప్ అయి ఉండొచ్చు, సర్వర్ అయి ఉండొచ్చు, అది విండోస్ అంతే. అయ్యయ్యో, ఇట్లా జరిగింది. అవును, సర్వర్ వన్, దే వర్ మెయింటైనింగ్ ద విండోస్ సర్వర్స్ ఇన్ బ్యాక్ అండ్ డేస్. బట్ విండోస్ సర్వర్లో ఉన్న ఈ డేటా మళ్ళీ లైనెక్స్లోకి రావాలా? అయ్యయ్యో, ఇట్లా వచ్చింది. అవును మరి.
ఇదొక స్టైలా, ఇదొక స్టైల్. దిస్ ఇస్ థర్డ్ స్టైల్. The data is available inside a Windows server and that data must be transferred from Windows to Linux. అంటే ఇక్కడ ఇదేమో లైనక్స్ అనుకో, ఇదేమో విండోస్ అనుకో. అంటే విండోస్ సర్వర్ టు లినక్స్ సర్వర్ కమ్యూనికేషన్ కావాలి ఇప్పుడు అర్జెంటుగా. బట్ హౌ యూ ద డేటా ట్రాన్స్ఫర్, హౌ? ఇది అసలు ఇవన్నీ మనం తెలుసుకోవాలా, ఇవన్నీ తెలుసుకోవాలి నువ్వు. అర్థమైందా? అంటే ఇది విండోస్ మిషను, అంటే లైనక్స్ మిషన్ కాదు ఇది, విండోసే ఫస్ట్ సైడ్. రెండో సైడ్ లైనక్స్ ఉంది. ఎలా, హౌ? బట్ ఇక్కడ ఇంకో కేసులో చూస్తే రెండు లైనక్స్ మిషన్స్లే, డేటా ఎలా? ఇంకో కేసులో